చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఘనుడా, ఆకాశ మహాకాశముల మీద ఆసీనుడై ఉన్నవాడా, సర్వాధికారి, మీకు స్తుతులు స్తోత్రాలు. నా రక్షణ శృంగమా స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. అయ్యా, మట్టినైనా నన్ను దయతలిచి ప్రభు నీ సన్నిధిలో నిలబడి అయినా మీ మాటలు అందించడానికి ఇచ్చిన ఈ భాగ్యం బట్టి నీకు వందనములు, స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, ఈ ఆవరణమంతా సంచరించండి ప్రభు. ప్రతి ఒక్క హృదయం మీద మీ ఆత్మను రాల చేయండి. ప్రతి ఒక్క హృదయంలో ప్రభా నాటు చిన్న విత్తనములు నూరంతలుగా ఫలించడానికి కృప చూపించండి. ఆత్మీయముగా బలపరచండి. రానయ్యున్నటువంటి బిడ్డలందరినీ నడిపించండి. నీ మహిమాత్మయ ప్రభు సంఘమంతటిని నన్ను వాడుకున్నామని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశము మరి ఆయన జన్మించినటువంటి మనము ఈ దినములలో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మరి తండ్రి నాకు ఆయన సన్నిధిలో నిలబడి కొద్ది మాటలు మీకు అందించడానికి ఈ సమయం ఇచ్చినందుకు మరి దేవునికి వేల కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంఘ కాపరి గారికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి నిండు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘం అంతటికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యము 2వ దిన వృత్తాంతములు 21:7 మరి ఒకసారి చదువుకుందాం. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికి అతని కుమారులకు నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతి నశింపచేయుటకు మనస్సు లేక ఉండెను. దేవుడు క్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో జన్మించిన సంగతి విని విశ్వసించి మరి క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటూ ప్రభువును మనము మహిమపరుస్తూ ఉన్నాం. ఈ దినం మరి నాకు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి దేవునికి వేల కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. అందును బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దిన వాక్య భాగం మనము చూస్తూ ఉన్నట్లయితే నిత్య దీపము ఎవరంటే క్రీస్తు. నిత్య దీపం ఇస్తానని యెహోవా దావీదుకు వాగ్దానం చేశాడు. అంటే దీపం అంటే కుమారునికి సూచనగా మనము అర్థం చేసుకోవాలి. దావీదు వంశమునందు నిత్య దీపముగాను కుమారునిగాను క్రీస్తు జన్మించటానికి కారణం ఒకటి ఉంది. ఏంటంటే నేను నీ సింహాసనం మీద నిత్యము ఉండు ఒక దీపమును ఉంచెదను అని ఆది నుండి దేవుడు దావీదుతో వాగ్దానం చేయించు వచ్చారు. ఎల్లప్పుడూ నీ సంతతిలో నుంచి మరి ఆ యెరూషలేములో నీ సింహాసనం మీద నీ కుమారుని ఉంచుతాను, నిత్యము ఉంటారు అని చెప్పేసి మరి దావీదుతో ఒక వాగ్దానం చేశారు. కనుక కుమారునిగా క్రీస్తు ఇశ్రాయేలు జనాంగంలో యూదా వంశంలో జన్మించడానికి కారణమైంది. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. మరి దావీదు యొక్క దేవుడైన యెహోవా అతడి కోసం అతడి తరువాత అతని సంతానాన్ని సింహాసనం ఎక్కించాడు, యెరూషలేమును భద్రపరుస్తూ ఉన్నాడు. మరి దావీదు వంశం కొనసాగుతుంది. మరి దేవుడు దావీదు వంశాన్ని మరి ఆ దీపాన్ని మరి ఆయన ఆర్పివేయుటకు మరి దేవుడు ఇష్టపడలేదు. కనుకనే దావీదుకు సొలొమోను గారికి ఇచ్చిన వాగ్దానమును యెరోబాముకి ఇచ్చిన వాగ్దానము మరి ఉత్తర గోత్రాలందరికీ కూడా మరి ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆ వంశంలో క్రీస్తును ఉద్భవింప చేసినట్లుగా మనకు వాక్య భాగాలు తెలుస్తూ ఉన్నాయి. మరి దావీదు కూడా అనుకుంటూ ఉన్నారు, దావీదు రక్షించిన రీతిగా మరి యెహోవా దేవుడు చేసిన వాగ్దానమును బట్టి తన కుమారుని ద్వారా మరి నెరవేరుతూ ఉందని దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దావీదు కుమారులు రక్త మాంసములు కలవారైనందున మరి వారి స్వభావము చెడిపోయినందువలన మరి
చనిపోయే స్వభావం కలవారయందున మరి నిత్య దీపము అనే వారి కుమారులకు నామకరణ చేయటానికి అయోగ్యులయ్యారు. కనుకనే దేవుడే దావీదు కుమారుడిగా యేసు అనే పేరుతో మరి చెడిపోని స్వభావం కలిగిన వాడై, చనిపోని వాడై, మరణము జయించగల కుమారుడిగా దావీదు వంశంలోనే, దావీదు కుటుంబంలోనే, దావీదు పట్టణంలోనే బెత్లెహేము అనే గ్రామంలో జన్మించి తన వాగ్దానమును యెహోవా స్థిరపరచుకున్నాడు, నెరవేర్చాడు. మరి యేసుక్రీస్తు జన్మించిన ఈ దినాన దూతగణాల ఆకాశంలో పర్యటించుచు కాపరులతో ప్రకటించిన వార్త లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. లూకాసు వార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరి ఈ సువార్త ప్రకటించినప్పుడు ఆ గొర్రెల కాపరులు అక్కడ దేవుని మహిమను చూచినట్లుగా మనం చూస్తాం. ఏం చూచారు అక్కడ? దేవుని మహిమను, దూత సైన్యమును కూడా వారు కాంచినట్లుగా చూస్తారు. మరి ఎవరికి లేని భాగ్యాన్ని వారు కలిగికున్నారు. కనుక ప్రభు జన్మింపక పూర్వమే మరి అలాగే దేవదూత అనగా గబ్రియేలు కన్య మరియకు కూడా సెలవిచ్చిన ప్రవక్తలను మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 31-33. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. మరి ఆయన ఇచ్చాడు దావీదు పట్టణమును, దావీదు సింహాసనమును స్థిరపరుస్తాను అన్నాడు. కనుకనే మరి రక్షకుడు పుట్టాడు అని చెప్పేసి అక్కడ గొల్లల ఒక కాపరులతో చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగే క్రీస్తు పుట్టక ముందే మరి కన్య మరియను కలిసి మరి అక్కడ దూత సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి దేవుడే దావీదు వంశాన్ని కట్టాడు. దావీదు వంశావళికి, దావీదు సింహాసనానికి వారసుడు యేసుక్రీస్తే కన్య మరియ ద్వారా మరి అక్కడ జన్మించినట్లుగా మనము చూస్తాం. మరి క్రీస్తు తన మూల పురుషుడైనటువంటి అబ్రహాము వంశం నుండి దావీదు వరకు, దావీదు నుండి క్రీస్తు వరకు శరీరీతిగా జన్మించాలి. అంటే కుమారుడిగా జన్మించాలి యెహోవా దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి. కనుకనే ఆ వంశ బీజమైనటువంటి తల్లి కన్య మరియను మరి వాళ్ళు ఎన్నుకొని ఆ తల్లి అయిన మరియకు ప్రాప్తించి ఉండాలి ఈ భాగ్యము అని మనము ఆలోచించాలి. బైబిల్ గ్రంథం కూడా అలాగే తెలియచేస్తూ ఉంది. కనుక క్రీస్తు శరీరానికి తల్లి మరియ, యూదా వంశం వచ్చినటువంటి కన్య తల్లి మరియ, దేవుడు ఆ క్రీస్తుకు తండ్రి. కనుక తన కుమారుడైన క్రీస్తును మానవ బీజంతో నిగూఢపరిచి మరియ గర్భంలో పంపాడు. ఏ అద్భుత శక్తి ద్వారా అయితే దేవుడు సృష్టిలోని ప్రతి అంశాన్ని సృష్టించాడో అదే అదృశ్య శక్తి ద్వారా మరి తన పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలో తన కుమారుడైన క్రీస్తు ఉద్భవించినట్లు చేశాడు. దీనికి కారణము ఆనాడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానము. తన కుమారుని నిత్యము ఉంచుతాను సింహాసనం మీద అని చెప్పినటువంటి వాగ్దానమును బట్టి మరి యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ ద్వారా మరి దావీదు వంశంలో పుట్టినట్లుగా మనము చూస్తాం. ఈ పరిశుద్ధాత్మ దేవుని కన్యక మరియల సంగమాన్ని ఎంత గంభీరంగా లూకా భక్తుడు మరి తన సువార్తలో ధృవీకరించాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 34-35. అందుకు మరియ నేను పురుషుని ఎరగని దానను, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరగనని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తిని నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టుబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక యూదా వంశంలోని కన్య మరియ గర్భం జన్మించిన మరి దావీదుకు నిత్యమైన మరి దీపంగా క్రీస్తు ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ దీపం వలన దావీదు నామము వెలిగించబడుటయే కాక
మరి క్రీస్తు నిత్యత్వమును బట్టి శాశ్వత నామము కూడా అయింది. దావీదు వంశము శాశ్వతమైంది, దావీదు నామము శాశ్వతమైంది. మరి దావీదు వంశము క్రీస్తు ప్రభు నిత్య ప్రభావ ఫలితముగా మరి నిత్య శాశ్వత వంశమైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దావీదు సింహాసనము తన కుమారులు చెడిపోయి మరణించి నశించిన వారితో అంతమొందక మరి క్రీస్తు వాగ్దాన ప్రభావ ప్రకాశ ఫలితముగా నేటికి నిలిచి ఉన్నది, ఇంకనూ నిలుస్తుంది, తరతరములు నిలిచియుండును, యుగ యుగములు కూడా నిలిచి ఉంటుంది. మరి నశించిపోవు మనుష్యుడు వంశము ద్వారా రాజ్యము సింహాసనము నశింపక నిత్యము నిలుచుటకు కారణము నిత్య దీపమైనటువంటి యేసుక్రీస్తే కదా. మరి ఆ క్రీస్తు ప్రభు జన్మదినోత్సవ ఆరాధనలో పాలు పొందున మనము మరి ఆత్మ అయిన ఫలితము అర్థం ఏంటి, మరి ఆయన జన్మ ఫలితంగా మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం, దాని అర్థం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నామా? ధ్యానించి సత్యమును గ్రహించకపోతే ప్రయోజనము శూన్యం. మనం ఎన్ని ఆరాధనలు చేసినా కూడా అది శూన్యం అవుతుంది. కనుక జాగ్రత్త పడాలి, బైబిల్ని చక్కగా చదవాలి, వాక్యమును అర్థం చేసుకుంటూ చదవాలి. ఎన్నిసార్లు చదివాను బైబిల్ అనేది కాదు, మనం చదివిన ఒక్క మాట అయినా సరే దానిలో ఉన్న అర్థం ఏమిటి అనే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం అర్థం చేసుకునే విధంగా బైబిల్ని ధ్యానించండి. అప్పుడే ఆత్మీయ మేలులు పొందుకుంటారు. కనుక మనము నిత్యలం కాదు, మరి లోకము విడిచిన వారము, లోకములో ఎల్లకాలము ఉండేవారము కూడా కాము. మరి లోకము కూడా మనము ఉండేవారము కాదు, లోకము కూడా మనము కాము. అయితే మరి 1 పేతురు 1:24 అంటూ ఉన్నాడు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు వాడును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. నీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ఈ వాక్యము నిత్యము, మనమైతే గడ్డి పువ్వులము కనుక నిత్యము నిలిచి ఈ వాక్యమును మనము ధ్యానించి నిత్యత్వంలో మనము ప్రవేశించడానికి ప్రయత్నించాలి. మరి పాపి అయిన మానవునికి మరి శరీరంలో ఉన్నవారు గడ్డి లాంటి వారు, వారి అందం అడవి పువ్వు వంటిది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ దేవుని వాక్కు శాశ్వతం. ఆ శాశ్వతమైనది మనము గట్టిగా పట్టుకోవాలి, ధ్యానించాలి. మరి పాపి అయిన మానవునికి 2 మరణాలు ఉంటాయి. ఒకటి సహజంగా లోకంలో మరణము ఉంటుంది, రెండవది నరకం తర్వాత మరణము ఉంటుంది. అయితే మొదటి మరణం వలనైనను రెండవ మరణం వలనైనా ఎట్టి హాని కలగకుండా నిత్య మహిమగా మరి నిత్యము జీవించే జీవిగా జీవింపగలిగేది ఈ నిత్య దీపమైనటువంటి యేసు క్రీస్తు దేవుని వాక్యము, క్రీస్తు సువార్త. అది ఎల్లప్పుడూ మనలో ఉన్నట్లయితే మనము నిత్యము వెలుగుతూ ఉంటాం, నిత్యత్వంలో ప్రవేశిస్తాం. 1 యోహాను 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవు, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. కనుక ప్రియ సంఘమా, నిత్య దీపమైన క్రీస్తు ఈ లోకంలో జన్మించి మరి అలా జన్మించారని ప్రతి వారికి తెలుసు. ఆ సువార్త వినబడుతూ ఉంది, ప్రకటించబడుతూ ఉంది. అయితే ప్రభువుతో మనము సమాధానము కలిగి ఉన్నామా? ప్రభువుతో సమాధానం కలిగి ఉన్న ఎడల దేవుని సమాధానము మన హృదయంలో నివసిస్తుంది. మరి ఆయన పరిశుద్ధాత్మ వంశావళిలో పరిశుద్ధుల జాబితాలో చేరి నిత్యము ప్రకాశిస్తాం. మొదటిగా దేవునితో సమాధానం కలిగి ఉండాలి, మనం చెప్పాను. రెండవది దేవుని సమాధానం కలిగి ఉండాలి. అప్పుడే భూమి మీద మనము సమాధానంతో ఉంటామంటే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ సమాధానంలో మనము ఉంటాము. కనుక మరి ఆయన పరిశుద్ధాత్మ ఆ వంశావళిలో మనము ఆ పరిశుద్ధ జాబితాలో చేరితేనే ఆ భూమి మీద ఉన్నటువంటి సమాధాన పరిపాలనలో మనము ఉండగలుగుతాము. కనుక మానవుడు దైవ సహవాసమును పోగొట్టుకొని పాపి అయినాడు, నశించి మానవుడిగా ఉన్నాం. ఆనాడు ఆదం చేసినటువంటి పాపమును బట్టి మనమందరం కూడా పాపులంగానే ఉన్నాం. అయితే అప్పుడు పరిశుద్ధత, ప్రేమ, న్యాయము, జ్ఞానము, మరి సాత్వికము మొదలైన శుభ లక్షణాలన్నీ కూడా ఆదాము వలన మానవుడు పోగొట్టుకున్నాడు. అలాగే మనము కూడా పోగొట్టుకున్నాం. అయితే ఆ లక్షణాలన్నీ కూడా దేవుని దృష్టిలో ఎంతో పరిశుద్ధంగా ఉన్నాయి. ఆ లక్షణాలు ఉంటేనే మరి మనము వెలిగించబడతాం. ఏంటి? పరిశుద్ధత, ప్రేమ, సాత్వికము,
జ్ఞానము అవన్నీ కూడా మనలో ఉండాలి. అవన్నీ ఉంటేనే మనలో సమాధానం ఉంటుంది. అప్పుడే మనము వెలిగించబడతాము. క్రీస్తు మనలో ఉంటాడు, ఆయన మనకు దీపముగా ఉంటాడు, మనము ఆయనకు దీపముగా వెలుగుగా కనబడతాం. కనుక ఇలాంటి లక్షణములు కలిగినటువంటి మానవుడు లోకములో ఎవరైనా ఉన్నారా? ఒక దేవుడు మాత్రమే. అందువల్లనే దేవుడు మానవుడయ్యాడు, యేసు అనే పేరు ధరించాడు. కనుకే యేసే అసలు మానవుడు, లోకమునకు మాదిరిగా ఉన్నటువంటి మానవుడు. ఆనాడు పిలాతు కూడా అంటూ ఉంటాడు, ఇదిగో ఈ మనుష్యుడు, అంటే మనుష్యుడు మానవ రూపంగా వచ్చినటువంటి క్రీస్తు అని చెప్పేసి ఆయన అక్కడ పిలాతు కూడా మరి అక్కడ పిలిచినట్లుగా మనము చూస్తాం. కనుక మనం ఈ పరమగీతములు 4వ అధ్యాయం 3వ వచనం మనము చూసినట్లయితే, నీ పెదవులు ఎరుపు నూలును పోలినవి అని అక్కడ కనపడుతుంది. అంటే షూలమ్మితిని గురించి మరి అక్కడ సొలొమోను గారు చెప్పినట్లుగా ఉన్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, సంఘ వధువు సంఘమును గూర్చి క్రీస్తు ఏ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి అంటూ ఉన్నాడు. అంటే ఎరుపు నూలు అనగా క్రీస్తు రక్తము ద్వారా కలిగే రక్షణకు సాదృశ్యము. ఆయన రక్షణలో, ఆయన వెలుగులో మనం వెలుగొందినప్పుడు మరి ఆయన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఎలా అభినందిస్తాడంటే, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. మరి అలాంటి మరి మనస్తత్వాలు మరి మనకు ఉన్నాయా? మనం ఎరుపు నూలును పోలిగినటువంటి మన మాటలు ఉంటూ ఉన్నాయా? సాత్వికము కలిగిన మాటలు ఉంటూ ఉన్నాయా అనేది మనం గమనించుకోవాలి. కనుక మనలను రక్షించినందున నిత్య జీవం దయచేసినందున ప్రభువును మనం స్తుతించాలి. మన పెదవులు నీతిని ప్రకటించేవిగా, దేవునికి రక్షణ కార్యములు వివరించేవిగా, శత్రువుల పట్ల విజ్ఞాపన చేసేవిగా, ప్రభువును ఎల్లప్పుడూ స్తుతించేవిగా ఉండాలి. అప్పుడే ఆయన మనకు వెలుగుగా ఉంటాడు, నిత్య దీపమై ఉండి మనలను నిత్యము జీవింపజేస్తాడు. కనుక ఈ నిత్య మానవుని శుభలక్షణాలు ఆయన వద్ద నుండి పొందుకొని ఆయనను అనుసరించే వారికే నిత్య దీపం వలన మరి ఆయన వెలిగించబడతాము, పరలోక నివాసులము అవుతాము. కనుక క్రీస్తే సర్వ మానవ వంశోద్ధారకుడు, పాప పరిహారకుడు, మోక్షకారకుడు, నిత్య దీపమైన క్రీస్తు విశ్వసించాలి. మరి నిత్య దీపమైన క్రీస్తుతో మనము సహవాసం కలిగి వెలిగించబడి మరి పరిపూర్ణ సమాధానముతో తరతరములు యుగయుగములు మరి ఆయనతో జీవించాలి అంటే మనము దేవునితో సమాధానము కలిగి ఉండాలి, దేవుని సమాధానము కలిగి ఉండాలి. మరి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ యాచనలతోనూ ఎల్లప్పుడూ ఆయనతో మనము సహవాసం కలిగి ఉన్నట్లయితే ఆ నిత్య దీపమైనటువంటి క్రీస్తు ద్వారా మనము కూడా వెలిగించబడి లోకమునకు వెలుగుగా ఉంటాము. రట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.